శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాణా దగ్గుబాటి హీరోగా వచ్చిన లీడర్ సినిమా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కథతో వచ్చి అందరినీ మెస్మరైజ్ చేసిన ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం సృష్టించిందనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే థియేటర్స్లోకి వచ్చిన 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. అయితే ఏ రోజు ఈ చిత్రం థియేటర్లో సందడి చేయబోతోందో ఈ వీడియోలో చూద్దాం. 2010లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా లీడర్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మాత డి రామానాయుడు మనవడు, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు దగ్గుబాటి రాణా ఈ సినిమా ద్వారానే తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా రాజకీయ నాయకుల అవినీతి, పదవీ కాంక్షల చుట్టూ సాగే కథ ఆసక్తి రేకెత్తించగా రాణా యాక్టింగ్ మరింత ప్లస్ అయింది. రాణా హీరోగా చేసిన ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్లు హీరోయిన్లుగా నటించి మెప్పించారు. అలాగే సుబ్బరాజు, హర్షవర్ధన్, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, తనికెళ్ల భరణి, సుహాసిని, సుమన్, ఉదయభాను, శత్రు వంటి వాళ్ళు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సూపర్ హిట్ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా ఏవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎం శరవణన్, ఎంఎస్ గుహన్లు నిర్మించడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మే 13వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండగా ఈ సినిమాను మే 9వ తేదీన రిలీజ్ చేయబోతున్నారట. ఎన్నికల సమయంలోనే ఈ చిత్రం మరోసారి థియేటర్స్లోకి వస్తూ ఉండడంతో అంతా ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. చూడాలి మరి ఈ రిలీజ్ అయి ఈ సినిమా ఏ రేంజ్లో సక్సెస్ సాధిస్తుంది అనేది, బాక్సాఫీస్ వద్ద ఎంత మేర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అనేది.